పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణ కేంద్రంలో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తల జయరావు అధ్యక్షతన పివి రావు గారి 20వ వర్ధంతి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొని నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పివి రావు గారి పూర్తి పేరు పోతుల విఘ్నేశ్వరరావు, తండ్రి స్వామినాయుడు, తల్లి సావిత్రి పెద్ద కుమారుడైన ఆయన 1949 మే 10న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవగుత్తం గ్రామంలో జన్మించారని వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తల జయరావు అధ్యక్షతన ఏదైతే స్వర్గీయ పోతుల విఘ్నేశ్వరరావు పివి రావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో మాలామాదిగలను విడగొట్టేటటువంటి దిశగా ఆనాడు కేంద్రంలో అలాగే రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ మాలామాదిగలను విడదీస్తూ మాలామాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ పేరిట చిచ్చు పెట్టినప్పుడు మాలామాదిగల పేరిట ఎస్సీలో ఉండబడినటువంటి రిజర్వేషన్ శాతాన్ని కులాల వారీగా పంచాలని ఆనాడు తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఐఆర్ఎస్గా ఉండబడేటటువంటి పోతుల విఘ్నేశ్వరరావు స్వర్గీయ పివి రావు గారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ దేశంలో ఉండబడేటటువంటి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తా కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్న రిజర్వేషన్ శాతాన్ని తగ్గించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని చెప్పి 1997లో 1996లో ఎంఆర్పిఎస్ ఆవిర్భవిస్తే 1997లో మాల మహానాడుని స్థాపించి ఏదైతే అమలాపురం మండలం దేవగుప్తం గ్రామంలో జన్మించినటువంటి స్వర్గీయ పివి రావు గారు ఈ రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పివి రావు మానవ పక్షానే కాదు భారత రాజ్యాంగ రక్షకుడుగా భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కుల్ని చట్టాలని కాపాడే దిశగా ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు వర్గీకరణ అమలు చేసే దిశగా 2002లో వర్గీకరణ చేస్తే 2004లో కొట్టివేసే దిశగా పోరాడినటువంటి పోరాట యోధుడు భారత రాజ్యాంగ రక్షకుడు మా దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాల పీడిత వర్గాలకి భారత రాజ్యాంగంలో హక్కుల్ని నాశనం చేయడానికి వీలేదని అడ్డం తిరిగినటువంటి పోరాట యోధుడు స్వర్గీయ పివి రావు గారి 20వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా మాల మహానాడు కార్యాలయంలో ఘననివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఖచ్చితంగా పివి రావు గారు కేవలం ఒక మానవ పక్షానే కాదు భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఆ రాజ్యాంగానికి సవరణ చేస్తూ తూట్లు పొడుస్తూ ఉన్నారో పాలకులు ఆ పాలకులకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఐక్యంగా ఉండాలనేటటువంటి నినాదాన్ని బలంగా ప్రజల మధ్యకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి కొన్ని కులాలు కొన్ని వర్గాలు విడదీయమని కోరుతా ఉంటే కాదు ఐక్యత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పినటువంటి మహాయుగ పురుషుడు స్వర్గీయ పివి రావు గారి విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా మాలలు అలాగే విభిన్న కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు పోరాటం చేయాలని ఈ సందర్భంగా మాల మహానాడుగా పిలుపునిస్తూ ఘనంగా పివి రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్, జై మాల, జై భారత రాజ్యాంగం.